మొన్ననే పల్నాడు జిల్లా వెల్దుర్తి దగ్గర జరిగినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు మర్డర్ కేసులో నిందితులు 5గురిని అరెస్ట్ చేయడం. వాస్తవంగా తెలుగుదేశంలోనే 2 వర్గాల మధ్య ఘర్షణ. వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆధిపత్యం కోసం అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని మర్డర్ చేశారన్నటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం. ఈ సందర్భంలో లేదు అదంతా కూడా కోవట్లే చేస్తున్నారు, ఈ కోవట్లను పంపిస్తోంది వైసీపీ అంటూ చంద్రబాబు గారు మహానాడు లాంటి వేదిక మీద కూడా మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఇక్కడ ఈ లోపుగా మాచర్లో పిన్నెల్లి సోదరుల మీద కేసులు పెట్టున్నారు కాబట్టి ఆ రూట్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్య కేసులో నిందితులలో ఒకళ్ళకి 10 లక్షల రూపాయల దాకా వివిధ పలు దఫాలుగా డబ్బులు జమ అయినాయట. దాన్ని గుర్తించారు. దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరో కూపీ లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జంటల హత్యల కేసులో A4గా ఉన్న నాగరాజు 2 రోజుల క్రితం మాచర్ల పోలీసులకు హైదరాబాద్లో పట్టుబడితే A5గా ఉన్న వెంకటేశ్వరం సోమవారం గుంటూరులో అదుపులో తీసుకున్నారన్నటువంటిది తాజా సమాచారం.